మీకు గుర్తుందా, ఒక సామాన్యమైన చిరునవ్వు, పొడవైన జుట్టుతో మనందరి గుండెల్లో నిలిచిపోయిన ఆ మహనీయుడు, ఒక పేపర్ బాయ్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధిపతి అవుతాడని ఎవరైనా ఊహించారా? ఆయన కథ మీ కళ్లలో నీళ్లు తెప్పిస్తుంది. మనం ఇప్పుడు 1940ల కాలానికి వెళ్దాం. తమిళనాడులోని రామేశ్వరం అనే చిన్న దీవిలో ఒక సామాన్యమైన ముస్లిం కుటుంబం ఉండేది. కలాం గారు చిన్నప్పుడు చాలా పేదరికాన్ని అనుభవించారు. వారి నాన్నగారు పడవ నడిపేవారు. కుటుంబానికి సహాయం చేయడానికి ఆ చిన్న బాలుడు ఉదయాన్నే లేచి వార్తాపత్రికలు పంచేవారు. ఆ వయసులో పిల్లలు ఆడుకుంటారు, కానీ కలాం గారు బాధ్యతలను మోసారు. చదువుపై ఆయనకు ఉన్న శ్రద్ధ అప్పుడే అందరినీ ఆకర్షించింది. కలాం గారు చిన్నప్పటి నుంచే చాలా సాత్వికమైన జీవితాన్ని గడిపారు. దక్షిణ భారతీయ సాంప్రదాయ శాకాహార భోజనం అంటే ఆయనకు చాలా ఇష్టం. సాంబార్, అన్నం మరియు కూరగాయలతో కూడిన సాధారణ భోజనం ఆయనకు శక్తిని ఇచ్చేది. కలాం గారికి ఫైటర్ పైలట్ కావాలని ఎంతో కోరిక ఉండేది. కానీ డెహ్రాడూన్ ఇంటర్వ్యూలో ఆయన 9వ స్థానంలో నిలిచారు. కేవలం 8 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఆ ఒక్క స్థానం తేడాతో ఆయన కల చెదిరిపోయింది. కానీ విధి ఆయన కోసం వేరే గొప్ప బాధ్యతను రాసిపెట్టింది. ఆయన నిరాశ చెందలేదు. 1969లో ఆయన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో చేరారు. అక్కడ ఆయన భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. అక్కడి నుండి ఆయన ప్రయాణం వేగవంతమైంది. అగ్ని మరియు పృథ్వీ క్షిపణుల అభివృద్ధి ఆయన్ను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మార్చింది. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసేలా చేశారు. 1998లో పోఖ్రాన్ అణు పరీక్షల సమయంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఒక శాస్త్రవేత్తగా దేశ రక్షణలో ఆయన చేసిన కృషి మాటల్లో చెప్పలేనిది. ఆయన పేరు దేశమంతటా మారుమోగిపోయింది. కానీ 2002లో ఒక అద్భుతం జరిగింది. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని ఒక శాస్త్రవేత్తను దేశంలోని అన్ని ప్రధాన పార్టీలు ఏకగ్రీవంగా రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకున్నాయి. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. రాష్ట్రపతి భవన్ తలుపులను సామాన్య ప్రజల కోసం తెరిచారు. అందుకే ఆయన్ను ప్రజల రాష్ట్రపతి అని పిలుస్తారు. పిల్లలు, విద్యార్థులతో గడపడం ఆయనకు ఎంతో ఇష్టం. ఆయన ప్రసంగాలు యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపేవి. దేశంలో అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ ఆయన జీవనశైలి మారలేదు. ఆయన గదిలో కేవలం కొన్ని పుస్తకాలు, ఒక వీణ మరియు కొన్ని బట్టలు మాత్రమే ఉండేవి. విలాసాలకు ఆయన ఎప్పుడూ దూరంగా ఉండేవారు. ఒకసారి ఆయన కుటుంబ సభ్యులు రాష్ట్రపతి భవన్కు వచ్చినప్పుడు వారి ఖర్చులన్నీ తన సొంత జీతం నుండి చెల్లించారు. ప్రభుత్వ ధనాన్ని వాడుకోలేదు. ఈ రోజుల్లో ఇలాంటి నిజాయితీ చూడగలమా? కలలు కనండి, ఆ కలలు సాకారమయ్యే వరకు విశ్రమించకండి అని ఆయన యువతకు ఎప్పుడూ చెప్పేవారు. ఆయన మాటలు కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తినిచ్చాయి. ఆయన కోరుకున్నట్లే విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే 2015లో షిల్లాంగ్లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆ రోజు దేశం మొత్తం కన్నీరు పెట్టుకుంది. ఒక మహోన్నత శకం ముగిసింది. నేడు రామేశ్వరంలో ఆయన సమాధి వద్ద అద్భుతమైన స్మారక చిహ్నం నిర్మించారు. అక్కడికి వెళ్తే ఆయన మన మధ్యే ఉన్నారనే భావన కలుగుతుంది. ఆయన ఉపయోగించిన వస్తువులు అక్కడ భద్రపరిచారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన ఆలోచనలు సజీవంగా ఉన్నాయి. భారతదేశం 2020లో అగ్రరాజ్యంగా ఎదగాలన్న ఆయన విజన్ మనందరికీ మార్గదర్శకం. అబ్దుల్ కలాం గారు నిజమైన భారతరత్న. పేపర్ బాయ్ నుండి ప్రెసిడెంట్ వరకు ఆయన చేసిన ప్రయాణం కష్టపడితే ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తుంది. మీ జీవితంలో కలాం గారి నుండి మీరు ఏం నేర్చుకున్నారు? ఆయన సరళత్వం, నిజాయితీ మరియు దేశభక్తి ఎప్పటికీ మరువలేము. ఆయన చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయక వీడియోల కోసం తెలుగు ట్రెల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.